గడిచిన వారంతా కూడా ఆ పరలోకపు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ సమూహంగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి ఆయన మనకి ఇచ్చిన సమయాన్ని పెట్టి ఆయన ఎంతైనా మనం స్తుతించి గణపరచాలి. ఆరాధన అనేది రెండు పాటలు పాడుకుని 4 మాటలు విని కానుకేసుకునేది కాదు. ఇది ప్రతి వారం మనం చెప్పుకునేది. అయినప్పటికీ అది ఆత్మీయతగా కానీ అది ఓపబలం అని కానీ మనం అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనకు ఇది ఒక హెచ్చరిక. ఏ రోజు కారోజే దేవుని వాక్యం అనేది దేన్ని కూడా మనం విడిచిపెట్టకుండా మనం దీన్ని ధ్యానించుకోవడానికి, దీన్ని గుర్తు చేసుకుని మన జీవితాలు సరి చేసుకోవడానికి దాన్ని మనం వాడుకుంటూ వస్తున్నాం. అయితే వర్తమానం చెప్పుకుని దేవుని ఆరాధించడానికి కాదు. ఆరాధన అనేది ప్రతిరోజు దేవుని కోసం జీవించడం, దేవుడు మనకు ఏవైతే ఆజ్ఞించాడో ఆ ఆజ్ఞను పాటించడం, ఆ ప్రకారంగా మనం జీవించి తిరిగి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆ జీవితాన్ని తీసుకొచ్చి ప్రభావితో నా అర్థాన్ని ఆయన పాదాలుగా పెట్టడమే ఆరాధన. మనం చేసేది దేవుడు చేసిన కార్యాన్ని పెట్టి మనం ఏ సందర్భంలో మనం దేవుడికి దూరం అవుతున్నామో, ఏ సందర్భాల్లో మనం దేవుడిని విడిచిపెడుతున్నామో, ఏ సందర్భాల్లో దేవుడిని మనం వ్యతిరేకంగా జీవిస్తున్నామో వాటిని సరి చేసుకోవడానికి వర్తమానమే కానీ వర్తమానం విని దేవుడిని ఆరాధించడానికి కాదు. దేవుడిని ఆరాధించడానికి ప్రతి సమయం దేవుని మనం పని చేసుకుంటూ మిగిలిన సమయం అంతా ప్రతి సమయం కూడా దేవుడిని అర్పించడమే దేవునికి ఆరాధన. అంతేగాని మందులో కూడుకుని 1 గంట వాటి విని దేవుడిని బాగు చేసుకునేది ఆరాధన కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏమైతే వింటున్నామో దాన్ని అనుసరించి జీవించడమే దేవునికి ఆరాధన. మనం దేవుడు చేసిన కార్యాన్ని పెట్టి దేవుడు స్తుతించి గణపరచుకోవాలి. దేవుడు గడిచిన వారమంతా కూడా మనకు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనం రాసుకుంటూ వచ్చాడు. ఎన్ని ప్రమాదాల నుంచి, ఎన్ని ఆపదల నుంచి, ఎన్ని సమస్యల నుంచి, ఎన్ని ఇబ్బందుల నుంచి మన దేవుడు రాసుకుంటూ వచ్చాడో వాటి ప్రతి ఒక్కటి కూడా మనం గ్రహించుకుని ఉండాలి. మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని మనం అనుకున్నంత మాత్రం మనం క్రైస్తవ జీవితం కాదు. మనం దేవునికి ఇష్టంగా జీవించడమే క్రైస్తవ జీవితం. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడో ఆ జీవితం జీవించడమే క్రైస్తవ జీవితం. అటువంటి జీవితం జీవించింది అది ఆరాధన అవుతుంది. దేవుడు ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన మనం ప్రేమించాలి. మనం మార్మల్స్ పొందిన తర్వాత మందిరం వచ్చి కూర్చున్న తర్వాత ఆయన మనం ప్రేమించాలి. ముందుగానే ఆయన ప్రేమించాలి. ఆయన ప్రణాళిక చొప్పున ఆయన దృష్టిలో మనందరం ఉన్నాం కాబట్టి ఆయన ముందుగా నిర్ణయించాలి. వారి కోసం నా కుమారుడు ప్రాణం పెట్టాలి, ఆ ప్రకారంగా వారి పాపాలు క్షమింపబడాలి, ఆ ప్రకారంగా వాడు ఆ పాపం నుంచి రక్షింపబడాలి, తిరిగి నాతో కలిసాడు కూర్చోవాలనే దేవుడు ప్రణాళిక చొప్పున ఆయన కుమారుడిని భూమి మీద పంపించాడే కానీ మనం రక్షించడానికి మనం క్షమించడానికో కాదు. ఆయన ఎట్టి జీవితం జీవించాడో అటు జీవితం మనం జీవించి ఆ క్రీస్తునికి ఏవైతే మనం నేర్పాడో క్రీస్తు ప్రభు ఆ ప్రకారం మనం జీవించి ఆ తండ్రికి చూపించడమే దేవుడికి ఆరాధన. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 136. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం అనగా నీతిమంతుల కొరకు, నువ్వు మంచి వ్యక్తి కొరకు
నువ్వు త్యాగం చేసామన్నా, ఒకవేళ అతని కోసం మనం ఎవరైనా బలైపోయాడన్నా, అది ఓ రకంగా మనం ఆలోచించవచ్చు. అదే అతను ఆ నీతిమంతుడు కాబట్టి అతని గురించి బలైపోయాడు అని చెప్పుకోవచ్చు. కానీ మనలో ఏ నిత్యం ఉంది, మనలో ఏ త్యాగం ఉంది, మనలో ఏమీ లేకపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. మన నుంచి ఆయన ఏ మంచితనం కోరుకోవాలి, మనలో ఏదైతే ఆయన చూడాల. మనలో ఒక సాటి వ్యక్తికి సహాయం చేసే స్థితి నుండి కూడా సహాయం చేయలేని స్థితి మూర్ఖత జీవితం మనం జీవించినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రణాళిక తరపున మనం ఏం చేశాడు, ఆ యొక్క పాపం నుంచి విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడు మనం గుర్తిస్తున్నాం. మన ఊరికే వచ్చి మనలో కూర్చుంది, మన దైవం గడుపుకుని వెళ్ళేది కాదు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం వింటున్నామో, మనం దేని గురించి జీవిస్తున్నామో, ప్రభుత్వం మన గురించి ఏం చేశాడో మన దాని గురించి ఆలోచన కలిగి క్రైస్తవ జీవితం జీవించాలి. అంతేగాని వ్యర్థంగా కాదు. మనం ప్రతిసారి మనం వేసే ప్రతి అడుగు మనం ఆలోచించి దేవునికి ఇది అంగీకారమా కాదా అని తెలుసుకుని మనం జీవించాలి. ఎందుకంటే ఒక కాలంలో మనం అందరం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించాం. ఆ వ్యతిరేకత జీవితంలో మనం జీవించినప్పుడు అప్పుడే దేవుడు మనం ప్రేమించాడు, ఆయన ప్రణాళిక తప్పుడు మనం విడిపించాడు. 8వ వచనం చదవండి. చాలు. మనం ఎప్పుడు కీర్తి ప్రభు చనిపోయాడు, మనం నీతిమంతులుగా బాప్తిస్మం పొంది సంఘంలో కూర్చున్న తర్వాత మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. కాదే మనం వ్యర్థంగా తిరుగుతూ ఉన్నప్పుడే, మనం పాపంలో జీవిస్తున్నప్పుడే, పాపులుగా ఉన్నప్పుడే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడి కోసం మనము జీవిస్తున్నామంటే మనం అసలు దేవుడు నాకు ఏం చేశాడు దాని గురించి మనం అవగాహన ఉండాలి. దేవుడు ఏం చేశాడు మన గురించి, మనం ప్రేమించాడు. మనం ప్రేమించిన మన పాపంలో ఉన్నాం కాబట్టి ఆ పాపం నుంచి విడిపించడానికి ఆయన కుమారుడిని భూమికి పంపించి ఆ కుమారుడు ద్వారా బలి అర్పణ అర్పించుకున్నాడు. ఆ బలి ఎవరు అవ్వాలి, మనం అవ్వాలి, బలిగా మనం అయిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడు, మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక, మనం బలిగా ఆయన తీసుకోవడం ఆయనకి ఇష్టం లేక, ఎందుకంటే మనం ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడినే బలిగా స్వీకరించాడు. మనం ఎందుకు దేవుడిని ఆరాధిస్తున్నాం, ఆ దేవుడు మనకు ఏం చేశాడు అనే దాని గురించి మనం చూసుకుంటూ పోతే ఇలా అనేకమైన ఉన్నాయి. దేవుడు ప్రతిరోజు మనం కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు ఇలా సజీవులుగా మనం ఉండటమే గొప్ప అదృష్టం. మనకి దేవుడు చేసింది ఇంతకన్నా భాగ్యమే ఉంది మనకి. ఈ రోజు ఈ పూట మనం బతుకున్నాం. భార్య పిల్లలతో వాళ్ళ ముఖదర్శనం చేసుకుని దేవుడిని దర్శించడానికి వచ్చిన ఈ సమయం చాలు అని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. కానీ మనం ఇంకా పాపంలో ఉండగానే మన కోసం ప్రాణం పెట్టాలి. ఆ ప్రాణం పెట్టిన మహనీయుని మనం ఎలా ఆరాధించాలి, ఆ ప్రాణం పెట్టిన మహనీయుని మనం ఎలా ఆరాధించాలి, ఇష్టపూర్వకంగా అంగీకారంగా తన కోసం జీవించాలి. ఆ ప్రభు కోసం మనం జీవించాలి. మనం జీవించే జీవితంలో దేవునికి మహిమ ఉందా, మనం నడిచే నడకలో దేవునికి మహిమ ఉందా అనే ఒక ఆలోచన మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఆ ఆలోచన లేకుండా మనం జీవించాలంటే మనకు అర్థమే. ఏదో నామకార్థంగా మందిరం వస్తున్నాం, టైం పాస్ చేసుకుంటున్నాం, తిరిగిపోతున్నాం, తర్వాత వాకులో తిరుగుతున్నాం. కానీ మనకు కావాల్సింది దేవుడు. అప్పుడు పౌలు ముందుగానే నిర్ణయించాడు, మనం లోకానికి వేరే ఉన్నామని. యేసుక్రీస్తు మీరు లోక సంపదలు కాదు అని మళ్ళీ ముందుగా చేస్తున్నామని చెప్పేశాడు. పౌలు చెప్పాడు, హెచ్చరించాడు. కానీ మనల్ని దేవుడు పాపం నుంచి మనం విడిపించాడు. మన పాపం ఉండగానే మనం ఏర్పరచుకున్నాడు, మనం ప్రేమించాడు. ఈ యొక్క ఆలోచన మాత్రం మనం మర్చిపోతున్నాం. 9వ వచనం చదవండి. కాబట్టి
ఆ, ఆయన రక్తం వలన ఆ, నీతిమంతులుగా తీర్చబడి ఆ. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా శుభ్రత నుండి రక్షించబడును. మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం చేసిన పాపానికి, మనం దేవునికి జీవించే జీవితానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితానికి మనం దేనికి అనుకున్నాం? నిత్య నరకానికి అనుకూలమై ఉన్నాం. దేవుని ఉగ్రతకి మనం పాత్రమై ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? పరలోక తండ్రి ఏం చేశాడు? మనం నశించుకోవడానికి ఇష్టం లేక ఆయన కుమారుడిని ఈ భూమి మీద పంపించాడు. ఆయన కుమారుడు ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ శుద్ధి చేశాడు, శుద్ధీకరించాడు, నీతిమంతులుగా చేశాడు. ఈరోజు నువ్వు నేను నీతిమంతులుగా కనిపించడానికి కారణం ఆయన చేసిన బలియాగం వల్ల, ఆయన బలైపోయిన బలియాగం వల్ల, ఆయన కాచిన రక్తం వల్ల, ఆ రక్తం వరకు మన పాపాలన్నింటినీ కూడా కప్పివేశాయి. అందరూ పెట్టి మనం నీతిమంతులుగా కనిపిస్తామే కానీ ఆ యొక్క రక్తపు వస్త్రాన్ని తీసిపోతే మనలో డాగులన్నీ కనిపిస్తాయి. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధిస్తున్నాం? దేవుడు మైపరిచే జీవితం మనం జీవించాలి కానీ మళ్ళీ మనం కనపరుచుకునే జీవితం కాదు, మళ్ళీ మనం మైపరుచుకునే జీవితం కాదు. దేవుడి నుంచి నా నుంచి కోరుతుంది. దేవుడు ఎందుకు పెట్టి దేవుడు మనం ఆరాధించాలి అంటే, మనం సత్య స్థితిలో ఉన్నప్పుడు, మనం పనికిమాల స్థితిలో ఉన్నప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అలాంటి జీవితం జీవించినప్పుడు మనల్ని ఒక విలువెట్టుకున్నాడు, మనకు ఒక విలువనిచ్చాడు. పనికిమాలం అయినప్పటికీ కూడా దేవుడు మనకు విలువనిచ్చాడు. మొదటి కోరింది పేజీ నెంబర్ 149, మొదటి కోరింది 6వ అధ్యాయం 19-20. మనకు దేవుని దృష్టితో మన పాపంలో జీవించిన తన జీవితంతో కొత్త వయసులో మనం పోల్చుకుని చూస్తే మనకి ఏమాత్రమైన విలువ ఉందా? అసలు మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి మనం ఇద్దరు చూసుకుంటే మన జీవితాల చరిత్ర మనకు అర్థమవుతుంది. అరే నా బతికేంటి, నేను ఎక్కడున్నాను, నేను ఎలా జీవించాను, ఈరోజు దేవుడు నాకు స్థాయి ఇచ్చాడు. నేను దీన్ని అసలు అనుకున్నా, దేవుడు సన్నిధిలో కూర్చునే అర్హత నాకుందా, ఆ బైబిల్ చూసి చదువుకునే ఆ యోగ్యత నాకుందా? కానీ దేవుడు నాకు ఇచ్చాడే. మనం పనికి మాలిన వాళ్ళకి కూడా దేవుడు మనల్ని పెంచపరచలా. మనం విలువ పెట్టుకున్నాడు అంటే మనం డబ్బు పెట్టి దేని కొంటాం? విలువైన వస్తువునే కొంటాం. పనికిరాని వస్తుంది చెత్తను కానీ వేలు పోసి కొనం కదా. దేని కొనుక్కుంటాం? అది ఖరీదైన మంచి ఉపకారమైంది, అది విలువ గలదై ఉంటేనే వేలు పోసి కొంటాం. అలాగే దేవుడి దృష్టిలో మనం కూడా విలువగా పెంచుకున్నాడు. ఆయన పనికి మనసుతో మనం ఉన్నప్పుడు మనం విలువగా పెంచుకున్నాడు. మన ప్రాణానికి ఆయన విలువించాడు. విలువించిన కావాలనే ఆయన విలువైన రక్తంతో విలువెట్టి కొన్నాడు. ఆయన మన సామాన్యులుగా కొన్నా, మీరందరూ నా సొంత అనుకుంటే అలా ఆయన కుమారుడు రక్తం దుర్రపోసి నిన్ను నన్ను విడిపించుకున్నాడు, కొనుక్కున్నాడు. మరి మనం ఎవరు సొత్తు? పరలోక తండ్రి సొత్తు. ఆయన సొత్తు అయినప్పుడు మనం ఆయన సువాసం జీవిస్తున్నామా, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? అది మనమే చూసుకోవాలి. మనం ఎవరి కోసం జీవిస్తున్నాం అనేది మనమే చూసుకోవాలి. మందిరాన్ని వస్తున్నాము, రోజులు గడుపుతున్నాయి, వెళ్తున్నాము అనుకునేది కాదు క్రైస్తవ జీవితం అనేది. క్రైస్తవ జీవితం అనేది రోజు రోజుకి మనం కొలుచుకోవాలి, చూసుకోవాలి. దేవుడి సమీపంగా ఉందని ప్రతి సేవకుడు హెచ్చరిస్తున్నాడు. ఎన్నో మాటలు మనం వింటున్నాం, ఎన్నో రకాలుగా మనం దాన్ని ధ్యానించుకుంటున్నాం. మన నిర్లక్ష్యత మనలోనే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఆ ప్రకారంగా జీవించడం మనం నేర్చుకోవాలని ముందు మనకు అభిప్రాయం ఉండాలి. అరే నేను జీవిస్తున్నానే కానీ నిజంగా నేను దేవుడి కోసం జీవిస్తున్నానా?
యజమాని అయి ఉన్నాను, అసలు దేవుడు నన్ను ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు, నా బతుకు ఎక్కడ ఉంది, ఇది ఎప్పుడు మనం ఈ క్యాసెట్ తిరిగేసుకుంటూ ఉండాలి. అలాగే దేవుడు చేసే క్రియలు పెట్టి మనం దేవుడిని కనబరుస్తూ ఉండాలి. ఆ ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి. మన కోసం మనం జీవించడం కాదు. ఈరోజు మన జీవితాంతా కూడా మన కోసం మనమే జీవిస్తున్నాం. మన ఘనత కోసం, మన సంపాదన కోసం, మన పేరు ప్రతిష్టల కోసం, మన ఆస్తుల కోసం నేను గొప్ప అని చెప్పుడు మన కోసం మనమే జీవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలా జీవించాలి. మనం నిలబెట్టుకున్నాడు. ఆయన సొత్తు మనం ఎవరి సొత్తు కాదు, ఆయన సొత్తు, ఆ పరలోక తండ్రి సొత్తు. ఆయన పోయినప్పుడు ఆయన ఎలా అయినా వాడుకుంటాడు. అవసరమైతే దండిస్తాడు, గర్జిస్తాడు, జస్తరిస్తాడు. నిన్ను నన్ను జీవాత్మతో పోషిస్తూ ఉంటాడు. మనం దాని ప్రతి ఒక్క మాట చాలా అమూల్యమైనది మనం అర్థం చేసుకుని ఆ ప్రకారం మనం దాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకోవాలనే ఆశ, ఆ ద్రాహం ఉండాలి. ఆ ద్రాహం లేనప్పుడు, ఆ తపం లేనప్పుడు, ఈరోజు నేను ఆదివారం నా ప్రభు ఏం మాట్లాడుతున్నాడో నేను తెలుసుకోవాలి. ఈరోజు మంగళవారం నా ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడో నేను గ్రహించుకోవాలి. ఇలా ఏ రోజు మనం కూడుకోవాలో ఆ ప్రతిరోజు ఆ రోజు గురించి కానీ, తర్వాత మనం మిగిలిన సమయం గురించి కానీ నేను ఖాళీగా ఉన్నాను. నా ప్రభు దగ్గర నా ప్రభు నాకు ఎదురు మాటలు చెప్తాను. ఆ ప్రకారం నా జీవితం సరి చేసుకోవాలి అని ఆసక్తి, ఆలోచన ఉండాలి. మనం కొంచెం సమయం దొరికి ఏం చేస్తాం, పక్కవాళ్ళకి వెళ్ళి పక్కవాళ్ళు చెప్పుకుంటూ మీ వాక్కులతో చెప్పుకుంటూ టైం పాస్ అవుతుంది. కానీ దేవుడు అలా ఇచ్చిపెడతాము. ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేసేవాడు తెలుసా, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏకాంతంగా వెళ్ళిపోయేవాడు. ఎవరితో మాట్లాడుకోవడానికి, ఆ తండ్రితో మాట్లాడుకోవడం, ఆ తండ్రి ఏం చెప్తున్నాడో అది సమృద్ధిగా నింపుకోవడం, ఆ తండ్రి కోసం జీవించడానికి, ఆ తండ్రి కోసం జీవిస్తూ ఆయన ఏం చెప్తున్నది మనకు నేర్పించడానికి. అందుకు విడిపెట్టుకున్నాడు నిన్ను నన్ను వ్యర్థంగా కాదు. మన ఊరికి ఆయన కొనుక్కోవాలి. ఊరుకునే కొనుక్కోవాలి. మన ఊరి మీద తిరగడానికి, దేవుడు వాటిని నిర్లక్ష్య పెట్టడానికి మనం కొనుక్కోవాలి. మనం ఎందుకు కొనుక్కున్నాడు? విలువెట్టుకున్నాడు. మనకి విలువనిచ్చాడు. ఆయన విలువెట్టుకున్నాడు అంటే మనకి ఆయన విలువనిచ్చాడు. మన విలువెంటో మనకు తెలుసు, కానీ మనకు తెలుసున్న దానికన్నా అధికమైన విలువ ఆయన ఇచ్చాడు. ఆ విలువను మనం కాపాడుకోవాలి. ఒక యజమానుడు మనం పనిచేస్తున్నాం. పనిచేసినప్పుడు ఆ యజమానుడు తన కుమారుడి కింద లేదా తన కుమార్తె కింద చూసినప్పుడు మనం ఎంత అక్కగలంతా చెప్పండి ఏం చెప్పండి. మనం ఎన్నిసార్లు మన వాళ్ళు ఖాళీ పరిస్థితి వెళ్ళి అయ్యా పని అయిపోయింది నేను చెప్పంటాం నడుతామా? ఎందుకు అడుగుతున్నా? మనం ప్రేమగా చూసుకుంటున్నాడు. అంతకన్నా విలువెట్టి నిన్ను కొనుక్కున్నాడు. మీరు నా సొంత అన్నాడు దేవుడు. ఆయన సొత్తైనప్పుడు మనం ఆయన కోసం మనం జీవించాలా? అది మనమే చూసుకోవాలి. మనం ఎవరి కోసం జీవిస్తున్నామో మనమే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ముందు ద్రావణం ఉండాలి. ఆ ద్రావణం లేకపోతే మనం మందిరానికి వచ్చినామంటే రాకపోయినా వస్తున్నాం అన్నట్టే ఉంటాయి జీవితాలు. 42వ కీర్తన Psalm 43, 42వ కీర్తన 1-2 వచనాలు. మన ఆశ ఎలా ఉండాలి? నా తండ్రి సన్నిధిని ఎప్పుడు చేరాలి? నా తండ్రితో నేను ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి? నా తండ్రి నాకు ఏం చెప్తాడు అని మన ప్రాణానికి ఒక ఆశ పుట్టాలి. ఒక తొండమైన నమ్మకం ఉండాలి. నా ప్రభు దగ్గర కూర్చుంటే నాకు కావాల్సిన మాటలు ఆయనే మాట్లాడుతాడు. నా ప్రభు కోసం నేను జీవించాలి. నా ప్రభుత్వం నేను కలిసి నడవాలి. నా ప్రభుత్వం నేను కలిసి మాట్లాడుకోవాలి. కొన్ని లక్షవారం దొరకాంచడం మీటింగ్లో అన్నయ్య గారితో చెప్పినట్టుగా చెప్పించాడు. ఆయన ఒక మాట చెప్పించాడు. అది నిజంగా మన మనసుని కదిలించబడాలి. నువ్వు గెలిచినంత నేను ఆ కింద అవుతా, నీతో పాటు నేను పడుకుంటా. మన పక్కన పడుకేసుకున్న పక్కన మనకున్నా
మన బతుకు ఎక్కడ, మనం ఎక్కడ, ఆ పరలోక తండ్రి కుమారుడు ఎక్కడ? ఆయన నీతో నాతో ఉంటానంట. నీతో పాటు గెలిచి తాగుతానంటున్నాడు. నువ్వు ఎత్తుంటే అదే తింటానంటున్నాడు. నువ్వు సోటి తిని పక్కన పడుకుంటానంటున్నాడే. ఆ ప్రాణం దానికోసం తప్ప, అయ్యో ప్రభా నువ్వు నా దగ్గర రావడం కదా ప్రభా, నువ్వు ఎక్కడో చెప్పు, నేనే చూసుకుంటా, నేను నాకు ఐక్యత లేదు అనే తపనతో మనం ఉన్నప్పుడు నేను ఐక్యత కల్పించాను. నేను నీతోనే ఉన్నాను, నీతో ఉంటా అని దేవుడు నీకు నాకు చెప్తున్నాను. దేవుడు చెప్పే మాట మనం ఆలోచిస్తూ ఉండాలి. దేవుడితో సంభాషణ కలిగి ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. ఆ ప్రకారం మన జీవితం కొనసాగించాలి. ఆ జలధార ఎక్కడ ఉందో అక్కడికి ఆ లేళ్ళు అడుగులో వేసి ఏం చేస్తాయంటే ఆ దార చెవులు పడేసరికి ఆ దార దగ్గరికి పురుగులాపులు ఎలా వస్తాయో, నిజమైన వాక్యం ఎక్కడైతే మనకు అందుతుందో అక్కడ మనం పరుగులు పెట్టాలి. మనుషుల దగ్గరికి కాదు, వ్యక్తమైన వాటి దగ్గరికి కాదు, సత్యమనే వాక్యం దగ్గరికి. ఆ నిజాన్ని మనం తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి, ఆ జీవితాల చాలా మనం తాగాలి, మనం దాహం తీర్చుకోవాలి. ఎప్పుడు ఆ దాహం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఏ దాహం కోసం చూస్తున్నామో అది మనమే చూసుకోవాలి. మనం దేవుడి చేత దాహం తీర్చుకోవడానికి వెళ్ళాలా, లేదా ఈ లోకంలో ఉండే దాహం తీర్చుకోవడానికి నేను దొరకలో, ఇది మనమే చూసుకోవాలి. మన ఆలోచన ఎక్కడుంటుంది? టైం వేసుకుందా మనం ఏదో పని చేసుకోవాలి. ఇంకా టైం ఉందా ఇంట్లో పని చేసుకోవాలి. టైం ఏముందా ఎవరితో మాట్లాడాలి మంచిగా. మన టైం దేవుడు ఇచ్చిన టైం దేవుడు అడుగుతాడు. నీకు 24 గంటలు ఇచ్చాను రోజుకి, 24 గంటల్లో నీకు 12 గంటలు నిద్ర ఇచ్చినా ఇంకా 12 గంటలు ఉన్నాయి. 4 గంటలు పని చేస్తున్నా ఇంకా 8 గంటలు ఉన్నాయి. ఏం చేసాము 8 గంటలు టైం అంటే మనం చెప్తాం ఏమున్నాయి? ఏమన్నా రాసుకున్నాము మనం? దేవుడి దగ్గరికి దేవుడితో చెప్పు సంపాదించుకోవడానికి మన దగ్గర ఏమైనా రాసుకుంటా ఏమన్నా మనకి చెప్పుకోవడానికి ఏమైనా రాసుకుంటున్నాం? ఏముంటుంది మన దగ్గర? మన టైం దేవుడితో గడుపుతున్నామో, మనం ఎలా గడుపుతున్నామో మనకు మనమే చూసుకోవాలి. అది దుప్పి ఎలాగైతే పొరలాడుతుందో మన దేవుని కోసం మన ప్రాణం కూడా అలా తప్పి కలిగి ఉండాలి. ఆ తప్పిక లేకపోతే మనకు ఆ ఉరుకులాట ఉండదు. ఆ దేవుడి సన్నిధికి వెళ్ళాలి, సమయం పుచ్చిపోతుంది, నేను వ్యర్థంగా గడుపుతున్నాను నా టైము, నేను దేవుడితో గడపలేని ఆలోచన నాకు కలిగి ఉండాలి. ఏదన్నా పథకాల గురించి కానీ, రాజకీయ నాయకులు వస్తాం కానీ, సినిమా నాయకులు వస్తాం కానీ, ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తాం? 6 గంటల ముందు గంట ముందు కూర్చుంటాం. అలాగే ప్రోగ్రాంలో ఏదైనా పథకాలు ఇస్తున్నాం అంటే వాళ్ళకి టైంకి మనం ఎప్పుడు వెళ్తున్నాం? వాళ్ళు అనేటప్పటికి నా పేరు ముందు రాదేమో అని ముందుగా మనం బయలుదేరుతున్నాం. అలాగే ఒక పథకం ఏదైనా రైతు కూర్చోండి కానీ, అది ఏదైనా రుణమాఫీ ఏంటంటే సంతకాల కోసం మనం ఎప్పుడు వెళ్తున్నాం? వాళ్ళు అన్న టైం ముందు కాసు కూర్చుంది. కానీ ప్రభు నీకన్నా నాకన్నా ముందే వచ్చి కూర్చుంటాడు. ఆ తప్పిక మనకుందా? ఆ ద్రావం మనకుందా? ఈరోజు నేను సన్నిధికి వెళ్ళాలి, నా ప్రభు నాతో మాట్లాడతాడు, నా ప్రియుడు నా కోసం కూర్చొని ఉన్నాడు, నా ప్రియుడితో నేను ఏకాంతంగా గడపాలి అని ఆ యొక్క మనసు మనకు కలిగి ఉండాలి. ఆ ద్రావం ఉండాలి. ఆ ద్రావం లేనప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఆ సమయానికి రాలేము. అలాగని ఆ విన్నదాన్ని కూడా మనం ఇష్టపూర్వకంగా దాన్ని విమర్చుకోలేదు. మనం ఇష్టపూర్వకంగా విమర్చుకోవాలంటే ముందు ఆ ద్రావం ఉండాలి. ఆ ద్రావం లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకనే యేసుప్రభు ఏమంటున్నాడు? నా యొక్క వచ్చిన వాళ్ళు నేను ఎవరిని తోచుకుంటున్నాను. నువ్వు వెళ్ళాలన్నా సరే అసలు ప్రభు అనే ద్రావం నీలో ఉందా? ప్రభు అనే ద్రావం నీలో నాలో ఉంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నా దగ్గర కాదు, నేను సాయం చేస్తా. నువ్వు ఎలా జీవితాలో నేను చెప్తా, నువ్వు ఎలా ఉండాలో నేను చెప్తా, నువ్వు నా దగ్గర రా. ప్రభు అనేది మాట అదే, నా దగ్గర వచ్చినోండి నేను ఎన్నాళ్ళు తోచుకుంటున్నాను. యోహాను సువార్త 86, యోహాను సువార్త 6వ అధ్యాయం
ఆ, ఆయన పిలుచుకోవాలంటాడు. ఆ, ఆయన పిలుచుకోవాలి. ఉమ్. నేను ఎంత మాత్రం పిలుచుకోలేదు. ఆయన వద్దకు వచ్చిన వారిని జనుడు ఆయన తోసిపుచ్చునంటున్నాడు. ఆయన వద్ద ఎవరు వెళ్తారు? ఆయన తండ్రి ఎవరినైతే ఆయన అనుగ్రహించారో వాళ్ళే వెళ్తారు. వాళ్ళు బయట బోళ్ళు మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అందరూ వచ్చి మందిలో చల్లగా ఉంటుంది, ఫ్యాన్గా ఉంటుంది, ఆయన సరే వచ్చి కూర్చోరే. కానీ దేవుడు మనల్ని ఆ యేసుక్రీస్తు ప్రభుకి మనల్ని అనుగ్రహించాడు. ఆయన విడిపెట్టి ఎందుకు కొనుక్కున్నాడు? ఆయన కుమారుడికి అనుగ్రహించడానికి కొనుక్కున్నాడు. ఆయన కుమారుడు అనుగ్రహించిన వారు ఎవరైతే ప్రభావం నువ్వెందుకు మనం ఆయన దగ్గర చేస్తామో ఆయన ఎవరు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నా సరే ప్రభావం తప్పడానికి వేరే దిక్కు లేదు. మనం ఉన్నప్పుడు ఆయన తోచిపుచ్చామని వ్యక్తి మనం యుద్ధాలు మాట్లాడలేదు. లేదు. నువ్వు నేనైతే అనుకుంటావు తన వస్తు ఏదో సందర్భం అంటావు, అప్పుడు నువ్వు ఎలా ఎట్టించావు. కానీ ఆయన అలాగే పడతాడు. ఆయన మనం ఎన్ని రకాలుగా హింసించినా, ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, మనం ఎన్ని రకాలుగా కించపరిచినా, ఎన్ని రకాలుగా ఆయన వ్యతిరేకంగా జీవించినా ఎప్పుడు కూడా ఆయన మనల్ని తోసుకొచ్చే దేవుడు అయితే కాదు. ఎప్పుడైతే మనకు ఆ దాహం ఉందో, ఆ దాహం ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఆ సన్నిధికి రావాలి, ఆ ప్రభు దగ్గర కూర్చోవాలి. ప్రమాదం తప్పిపోయా, నాలో దాహం ఉంది కానీ నేను దాని నుంచి విడిపించుకోలేకపోతున్నా అన్నప్పుడు ఆయన రోజు కూర్చోవాడు. నువ్వు అది ఇచ్చిపెట్టుకురా, నువ్వు పాపంలో ఉన్నావు, తను కడుపురా అనేవాడు. నేను కడుపుతాను రా, నువ్వు అన్న కట్టలేదుగా నేను చేస్తారా, నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తాను. అలాంటి దేవుడు నీకు మాకు ఉన్నాం. మనం అలాంటి దేవుడిని ఆలోచిస్తున్నాం, అలాంటి దేవుడితో ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క మనిషికి ఆలోచన కలిగి ఉండాలి, ఆ ద్రావం ఉండాలి. నా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నా ప్రభుతో మాట్లాడుకోవాలి. నా ప్రభు నన్ను తోచుకొచ్చాడు, నేను ఎలాగున్నా నా ప్రభు నన్ను తోచుకొచ్చాడు. కానీ నా ప్రభు చెప్పిన దాన్ని మాత్రం నేను నేర్చుకో. ఎప్పుడు నా ప్రభు నన్ను తోచుకొచ్చాడు కదా అని ఎప్పుడు అదే జీవితం జీవిస్తే ఆయన ప్రేమిస్తారు. కానీ రేపన్న రోజు దానికి మనమే బాధ్యత, దేవుడైతే బాధ్యత కాదు. దేవుడు మనకు చూపించాడు, నడవమన్నాడు, నడవకపోవడం మన ఇష్టం, దేవుడు ఇష్టమైతే కాదు. దేవుడు మనం శపించడం, నీ కాలు చేతులు పోవడానికి భయపెట్టడం దేవుడికి భయపెట్టేవాడు కాదు. మన తల్లిదండ్రులైనా మనం భయపెడతారేమో కానీ దేవుడైతే మనం భయపెట్టాం. స్వేచ్ఛనిచ్చాడు. నా మాట కొంచెం మిదిగ్గా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది, నీకు అది కావాలి ఇది కావాలి నువ్వే నిర్ణయించుకో, నేనైతే మాత్రం నేను బలవంతం చేయను. దాన్ని మనమే నిర్ణయించుకోవాలి. మన ఇష్టపోతే మనం అంగీకరించుకోవాలి, దాన్ని మనం తీసుకోవాలి. దేవుడికి ఆరాధన అంటే ఇప్పుడు మాటలతో కాదు, సజీవంగా మనం మీ శరీరం సమర్పించడానికి మనం ఎందుకు రాసిన మాట. ప్రతి విషయంలోనూ దేవుడికి మనం లోబడి జీవించడమే దేవుడికి ఇష్టమైన ఆరాధన. మనం దూచిపుచ్చుట్లా దేవుడు ఎప్పుడు మనం తప్పు చేసి ప్రభావించడం క్షమిస్తూనే ఉన్నాడు. కానీ ఆ పాపం నుంచి మనం రక్షించబడతామా లేదా అనేది మనమే తెలుసుకోవాలి. ఒక పాపం ఇది పాపం అని నాకు తెలిసినప్పుడు ఆ పాపాన్ని నేను మళ్ళీ చేసి క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఆ పాపం నాతోనే ఉంటాడు. ఎప్పుడైతే నేను ఆ పాపాన్ని నేను విడిచిపెట్టుకుంటానో అప్పుడు ఇంకా ఆ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన వెనకతొట్టు పడేసుకున్నాడు. నేను దాన్ని విడిచిపెట్టుకున్న దాన్ని ఆయన వెనకతొట్టు పడేసుకున్నాడు. ఇక జ్ఞాపకం చేసుకోడు. నేను చేస్తా ఉంటే క్షమించండి, నువ్వు ఈ పాపం నిజంగా అది ఎప్పుడు క్షమించబడుతూనే ఉంటాడు. కానీ మనం వినిపించబడదు. ఆ పాపం నుంచి మనం వినిపించబడలేదనుకోండి మనకు రక్షణ లేదు. రక్షింపబడటం ఏంటి? మన పాపాల నుంచి మనం దేనైతే మనం ఆయన ఇష్టపడుతుంది శిక్ష నాకు తగదు, నా ప్రభు నాకు చెప్పాడు, దీన్ని నాకు హెచ్చరించాడు, ఇది నాకు తగింది కాదు అని మనం దాన్ని చీపట్టుకున్నప్పుడల్లా దాన్ని వెనక పడేసుకుంటూ దాన్నే పట్టుకుని రోజు అదే రకంగా జీవిస్తూ నన్ను క్షమించు. క్షమాపణ వేరు, రక్షించడం వేరు. ఇది మనం చాలా ఆలోచించాలి. మన ఆలోచన విధానం చాలా కూర్చున్నాం అనమాట. అవినీతికి చాలా ఏంటి, మనం ఏ విధంగా జీవించాలని ఆ రెండు ఎప్పుడు మనం గైకుంటూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నెంబర్ 175. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. చాలు. ఎందుకు దోచుకుంటలేదు దేవుడు మనల్ని? ఆయన పిల్లల్లాగా ఆ తండ్రికి పరిమళ సువాసనగా చేయడానికి నిన్ను దోచుకుంటట్లా. మనలాగా మనం ఒకరినొకరు అసహించుకున్నట్టు ఆయన మనల్ని అసహించుకుంటే మన జీవితం ఎలా ఉండేదో మనం ఎంత చూసుకుంటే అటు సరిపోతే మన జీవితాన్ని మనం అర్థం చేసుకుంటాను. అదే దేవుడు నన్ను కాదంటే నా బతికేంటి? ఇవాళ మనం అనుకోవచ్చు, నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, నేను కష్టపడతాను, బతుకుతాను, ఏమైనా చేస్తాను, చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక దాని మాత్రం మనం కోల్పోతాం, దేవుడి ఇచ్చే రక్షణ మాత్రం కోల్పోతాం. శాస్త్రపరంగా దేవుడితో సంబంధం కోల్పోతాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు దోచుకుంటలేదు? ఆ తండ్రి దగ్గర పరిమళ సువాసనగా చేయటానికి. మన దగ్గర పరిమళ సువాసన లేదు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు తోచుపుచ్చుకోకుండా ఆ పరిమళ సువాసన నీలో నాలో పుట్టేలా చేస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా ఆ వాక్యమే ఆయన ద్వారా మనం నేర్చుకునే విధానాన్ని పెట్టి మన సువాసన ఉంటామే కానీ చెట్టు కొట్టు చూపించిన సువాసన కాదు. పరిమళ సువాసన మన దుబాయ్ నుంచి తెచ్చిన చెట్టు కొట్టు నుంచి చూపించిన సువాసన కాదు. మన జీవితంలో ఆయన కనిపించే సువాసన, మన జీవితమే ఆయన పరిమళ సువాసన. ఆ పరిమళ సువాసనగా యేసుక్రీస్తు ప్రవేశిస్తాం. మన జీవితం వ్యర్థంగా గడుపుకోవద్దు, మన జీవితాన్ని వ్యర్థంగా పాటించుకోవద్దు, సమయం వ్యర్థమే చేసుకోవద్దు. ఉన్న సమయాన్ని ఎవరి కోసం సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు ఈ బాధ్యత లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, క్రైస్తవం చెప్పుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు మనందరూ ఆయన కనికరపడి మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు, స్వచ్ఛమైన ఒక సంఘాన్ని ఇచ్చాడు. అది బాధ్యత కలిగి ఉండాలి. అందరం ఒకరితో కాదు, ఇది అందరం సంఘంలో ఎవరైతే ఉన్నామో, ఎవరైతే పరిచర్య చేస్తున్నామో అందరికీ కూడా బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు ఎవరికి ఎవరిచ్చారో ఆ పని నమ్మకంగా చేయాలి. ఆ సమయానికి వస్తారు, నా పని నేను చేస్తాను అనుకునేది కాదు. దేవుడి పని ముందుగానే చిత్తపడి రావాలి. నా పని నేను చేయాలి, నా దేవుడు నాకు అవసరించాడు పని, నా దేవుడు పని చేయడానికి నాకు ఆశ కలిగి ఉండాలి. ఆ దుడ్డి ఆ నీళ్ళు వాళ్ళ దగ్గరికి ఎలా పని జరుగుతుందో దేవుడి సన్నిధి దేవుడు పని చేయడానికి ఆయన ఆశ కలిగి ఉండాలి, ఆ పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడే నీలో సువాసన వస్తుంది. దేవుని మీద ఆశ లేనప్పుడు, దేవుని పట్ల పట్టుదల లేనప్పుడు, దేవుని మాట విని ఈ ప్రక్రియని ప్రకారం చేసి మన ఇష్టాచారం మనం జీవించేటప్పుడు మళ్ళీ సువాసన రాదు. వ్యర్థమైన పడికమైన సువాసన వస్తుంది కానీ చెడు గొప్ప కొడుతుంది కానీ అత్తర గొప్ప పడుతుంది. ఆ అత్తర గొప్ప రావాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు అనే అత్తరును మనం పులుముకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అనే అత్తరు మనం పులుముకుంటే అప్పుడు పరిమళ సువాసన ఆ తండ్రికి కనిపిస్తుంది. నాకు ఉన్న పనికిమాల సువాసన శబ్దంతో పులుముకుంటే పులిగొప్పే పడుతుంది. కొలసీయులకు రాసిన పత్రిక 144 కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దేవుడు మన జనం చెప్పాడు పరిచర్య.
పరిచర్య ఏంటి? దేవుని సన్నిధిలో వాక్యం బోధించడం ఒకటే పరిచర్య. దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటే పరిచర్య. దేవుని సన్నిధిలో చేసే ప్రతి పని పరిచర్య. చెత్త పీపడం కానించి, వంట చేయడం కానించి, వంటలు చేసే దాకా రొట్టి ఇచ్చేదాకా సమస్తము పరిచర్య. ఆ పరిచర్య మనం ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. నేను దేవుని పిల్లలు, ఇంకా దేవుడిని ఇంతకుముందు వాక్యంలో ఏమన్నాడు? మీరు దేవుని పిల్లలు. మొన్న శుక్రవారం ఏంటది పండుగ చేసుకున్నాను, ఏం పండుగ ఏదో కొన్నామన్నారు, కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు చాలామంది నేను గుడ్ల ముందు గమనించాను. పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకాలు ఇవన్నీ కొనుక్కుని పట్టుకెళ్ళారు. నేను పట్టుకెళ్ళి కూర్చోస్తాను కదా, నేను ఏమని పడతాను అంటే వాళ్ళకి ఏమనిపించే ఏమీ అనపడలేదు అంటారు. కానీ బైబుల్ చేత పట్టుకోవాలి పడికిమాలిన అయినా మనం ఏమన్నారు తెలుసా? దేవుడి పిల్లలు. పడికిమాల్చుతో మనం జీవించినా కూడా మనకు ఒక ముద్ర ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ముద్ర ఏంటో తెలుసా? దేవుడి పిల్లలు. మరి మనం దేవుడి పిల్లలు అయినప్పుడు మనం దేవుడి పని చేస్తున్నామా? దేవుడి పని నమ్మకంగా చేస్తున్నామా? దేవుడి పని మనం నమ్మకంగా, నా పని నా దేవుడి కోసం జీవితాన్ని మనం నమ్మకంగా ఉన్నామా? మందిరంలో చేసే పనులు బయట గొడవలో చేసే పనులు కావు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు తన స్థలత్వం నుంచి కొనుక్కున్న సంఘం ఇది. శిష్యుల సంఘం అంటే అసామాజిక సంఘం కాదు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని క్రమబద్ధత ఉంది. ఆ ప్రకారంగా మనం చేసేవాళ్ళమే పరిచర్య చేయాలి. మన ఇష్టాంతరంగా మనం లోకంలో తిరిగి, మన ఇష్టాంతరంగా మనం తల్లిదండ్రులు ఎదిరించి, మన ఇష్టాంతరంగా మనం జీవించేసి అందులో పరిచర్య ఎలా చేద్దామనుకుంటున్నారు? యవనస్తులు చెప్పింది మీకే, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు. మీరు పరిచర్య దేవుడికి వచ్చి ఎలా చేద్దామనుకుంటున్నారు? మీరు కూడా సామాన్లు ఉంటున్నారు కదా, సమయానికి ఫస్ట్ ప్రార్థన ముందే మీరు చదువుకోవాలి. అలాగే వచ్చినాయి. ఇది హెచ్చరిక. దేవుడు మీకు అందరికీ హెచ్చరిస్తున్నాడు. అలాగే తల్లిదండ్రులు మనం కూడా ఆ బాధ్యత మనం కూడా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడికి అప్పు చెప్పేశాం, దేవుడు చూసుకున్నాడు అనేది కాదు, దేవుడే చెప్తున్నాడు బెత్తం పడిన తల్లిదండ్రులు వ్యర్థులు అని. అది మనకు కూడా వర్తిస్తుంది. జాగ్రత్త. మనం ఎలా జీవించాలో, దేవుడు మనకు అప్పు చెప్పిన పరిచర్య మనం ఎలా కొనసాగిస్తున్నామో మన మనస్ఫూర్తిగా, దాన్ని అంగీకారంగా, ఇష్టపూర్వకంగా చేయాలి. బయటకు వెళ్తే ఒక వేషం, మందిలో వస్తే ఒక వేషం, తల్లిదండ్రుల దగ్గర ఒక వేషం, వేషాలు కాదు ఇవి. జాగ్రత్త. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అందరిలాగా అందరూ వదిలినట్టు మనం వదిలేస్తే మన చదువు మనం తగ్గొచ్చు. దేవుడు ఇప్పుడు మనం వద్దంట్లా. కానీ ఆయన పరిచయం చేసేవాళ్ళు మాత్రం మనం చాలా మనసు దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, దేవుడి వాక్యాన్ని మనసులో పెట్టుకుని మనం పరిచయం చేయాలి. లేదు అదే బాగుందనుకున్నావా? పరిచయం వదిలే. పరిచయం చేసేవాళ్ళు ఇష్టాంతరంగా జీవించడానికి అర్హత లేదు. అవును, మనం దేవుడి సొత్తు అని నిలబెట్టి కొనుక్కున్నాడు. అని విలువ చెల్లించండి కోసం నా కోసం. దేవుడి బయలుదేరి మనం పరిచయం చేయవద్దు. దాని శాపాలు గుర్తు గురవుతాం మనం. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం, 16వ వచనం. చాలు. చాలామంది తెలివితేటలు ఏమంటారంటే తల్లిదండ్రులు ఇది కానీ, సాటి సహోదరులు కానీ, విశ్వాసులు కానీ, పెద్దలు కానీ ఏమన్నా కనిపించినప్పుడు
మీరు చేసే పని ఏంటమ్మా అని నా అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమండి నేను ఏం చేస్తాను నా దేవుడు తెలుసు, నాకు తెలుసు. కానీ అపోస్తలుడు పౌలు ఏమని రాశాడు? మనుషులకు కూడా నువ్వు సాక్షిగా ఉండాలి. నా ఇష్టాంతరం నేను బయట తిరిగేసి నేను మందిలో నేను దేవుడు అనుకుంటే కుదరదు. అలా ఉన్నా పరువు అలా రాయలా, నువ్వు ఎలా తిరిగా పర్వాలేదు, మందిలో కూర్చొని పరువులు రాయలా, మందిలో వచ్చి పని ఏదైతే ఉందో పని చేయమన్నా పరువు రాయలా. దేవునికి మనుషులకి కూడా నీ హృదయం నీ మనస్సాక్షి పరిపూర్ణంగా ఉండాలి. అది జాగ్రత్త చూసుకోవాలి. మనం అందరి వైపు ఉపయోగిస్తే చూపిస్తున్నాం, కానీ కై చూడన్న వాడికి 5 ఏళ్ళు చూపిస్తూ ఉంటాం. 5 వేలు మనం ఏమి చూపిస్తూ ఉంటాయి. అపవాది మన మీద ఎప్పుడు పందిగా బాణం ఎక్కువ పెట్టి ఉంటాడు. ఇది ఏ విషయంలో దొరుకుతాడా? ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వా ఈడి కోసం నువ్వు ప్రాణం పెట్టింది ఈడు చూసేవాడిని. అపవాది నగరంలో ప్రభు ఎంత దుఃఖిస్తుంటాడో ఒకసారి మనం ఆలోచించుకో. మనం ఏ స్థితిలో మనం ప్రవర్తిస్తున్నామో, మన కోసం ప్రభు ఎంత దుఃఖిస్తున్నాడో, ఆయన చేసిన త్యాగానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఏంటో అది మన మనస్సాక్షితో మనం మాట్లాడుతున్నాం. దేవుని కోసం మనం ఎక్కడ జీవిస్తున్నామో మనం తెలుసుకోవాలి. దేవుని కోసం జీవిస్తున్నామా, లోకం కోసం జీవిస్తున్నామా, అసలు మనం ఎందుకు జీవిస్తున్నామా? ఒక మనస్సాక్షి మనకు ఉంది. దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. దేవుడు నమ్ముకున్నవాడికి మనస్సాక్షి ఇచ్చాడు, దేవుడు నమ్ముకోనవాడికి మనస్సాక్షి ఇచ్చాడు. కానీ దేవుడు నమ్ముకున్న వాడి కన్నా మన దేవుడి విషయంలో దేవుడు నమ్ముకున్నవాడికి ఎక్కువ మనస్సాక్షి పనిచేస్తుంది. అమ్మో ఆ దేవుడి విషయంలో అసమస్యగా ఉండకూడదు. నమ్ముకుంటే పూర్తిగా నమ్ముకోవాలి, అలా ఉండకూడదు. అది ఉన్న పోయి నీకు నాకు లేదు వాళ్ళకున్న మనసాక్షి వాళ్ళు నీకు నాకు గద్దిస్తా. నీ పట్ల నా పట్ల మనం ఎలా చూస్తున్నామో సరే మనమే చూసుకోవాలి. మనం ఎక్కడ తప్పిపోయామో, ఏ విధంగా మనం తప్పిపోయామో మనం గ్రహింపు రావాలి. గ్రహింపు లేనప్పుడు మనం అసలు మంచి కూర్చోబడి కాకపోయినా పోయి నా జీవితంలో నేను ఎక్కడ తప్పు లేదు, అసలు నా జీవితంలో ఎందుకంటే ఒకసారి అందరికీ ఆలోచించుకుంది. ఎందుకు 4 గంటలు నేను ఆలోచిస్తే ఆ 4 గంటలు నేను జీవితంలో ఫస్ట్ మొట్టమొదటి నేను చేసిన తప్పు ఏంటి అని చూస్తే ఖరీదైన ఫ్రెండ్షిప్, మత్తులో వ్యసనం. ఈ రెండే నాకు భయంకరమైన నా జీవితాన్ని, ఎంతో పరిపూర్ణంగా కొనసాగే నా జీవితాన్ని భయంకరమైన మార్గంలో పడగొట్టాయి. 4 గంటలు ఆలోచించాను. అందరూ నన్ను చూపెట్టేశారు. నేను దగ్గర ఎవరూ లేదు. బోటింగ్ పోస్ట్ రాసి ఒక పాపకు తప్ప నాతో వచ్చిన వాళ్ళు నేను లేదు, నా భార్య పిల్లలు లేదు, ఎవరు లేదు. దేవుడు అంటే నాకు తెలియదు పూర్తిగా. ఒకే ఒక మాట సేవకు ఇచ్చిన మాటతో ఆ మాట పట్టుకుని నేను బయలుదేరాను. నువ్వు అక్కడికి వెళ్తావు, నీ దేవుడు ఇష్టమైతే నువ్వు చేస్తావు. అక్కడికి వెళ్తావు, నీ దేవుడు ఇష్టం కాకపోతే వెళ్ళవు. ఈ ఒక్క మాట దేవుడు ఆయనతో పలికిన మాట. నేను అసలు ఒంటరి అవ్వడానికి కారణం ఏంటి? అలాగే మనం కూడా ఎక్కడ తప్పిపోతున్నాం? నేను దేవుడికి ఇష్టం నేను ఎక్కడ జీవించలేకపోతున్నాను. నా జీవితంలో ఎక్కడ పెద్దగా గడిపేశాను, నేను ఎక్కడ పాడు చేసుకున్నాను. ఒకసారి మనం అంతగా ఆలోచిస్తే ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో దేవుడు మనం తెలియపడతాడు. ఆ ప్రకారంగా మనం జీవించవచ్చు. దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఆ ప్రకారంగా దేవుడు మనం చూపించుకుంటాం. నా సమయం